దీన్ని కూడా ప్రభుత్వం కొంత రాజకీయం చేస్తున్నారు అనే అంశం మాట్లాడే అవకాశం ఉంటుందా? తను నిరుద్యోగి కాదు, తను వేరే జాబ్ చేస్తున్నాడు. అంటే ఇట్లాంటి క్వెషన్స్ కూడా వస్తాయి. సో, తన నేపథ్యం ఏంది? ఎక్కడ చదువుకున్నాడు? ఇప్పుడు మేము అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఇగో ఇక్కడ సర్టిఫికేట్స్ ఉన్నాయి. బండారి కుమారస్వామి ఇగో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్స్ మెరిట్ స్టూడెంట్. మేము అబద్ధం ఆడాల్సిన అవసరం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజమా కాదా అని కూడా తెలుసుకున్నా. 540 2007లో 2008లో ఆ టైంలో 540 అంటే మామూలు విషయం కాదు. బాగా చదువుకున్న వ్యక్తి. ఇంటర్మీడియట్లో 968. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రభుత్వం మీ చేతిలో ఉంది, రాజ్యం మీ చేతిలో ఉంది, వాళ్ళ ఇంటికి పంపండి. సరౌండింగ్ చెక్ చేసుకోండి. అబ్బాయి ఎందుకు చనిపోయాడు, దేనికోసం చనిపోయాడు, వాళ్ళ భార్యతో ప్రతిరోజు బాధపడండి. నోటిఫికేషన్ రావట్లేదు. ఇలా సెంట్రల్ మా ఏజ్ అయిపోయింది, సెంట్రల్ ఎగ్జామ్ రాద్దామంటే ఏజ్ అయిపోయింది, 33 ఇయర్ వచ్చింది, దాంట్లో అర్హత లేదు. ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్ ఎంతో ఆశపడ్డా, కానీ నోటిఫికేషన్ లేక నా పిల్లలు ఎట్లా భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇక నాకు ఉద్యోగం రావట్లేదని అసలు ఇంట్లో గడవని పరిస్థితి ఉంటే ఏం చేయాలో అర్థం కాక అమ్మ చీర తీసుకెళ్ళి చెట్టుకు తీసుకుని ఇలా ఊరేసుకున్న పరిస్థితి. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. కనీసం ఎలాంటి దుస్థితి వస్తే నిరుద్యోగులు ఒక్కరు ఆలోచించండి. ప్రభుత్వ ఉద్యోగం కాకుంటే మరేదైనా చేసి పోతాం, కానీ ఇలాంటి కార్యక్రమాలకు కానీ మీరు సాహసం చేయకండి. ఏదైనా ఉంటే మనం కొట్లాడి తెచ్చుకుందాం. ప్రభుత్వ ఉద్యోగాలను కొట్లాడి తెచ్చుకోవాలి, కానీ ఇలాంటి అసలు ఈ పరిస్థితికి మీరు అసలు చర్యలు తీసుకోకండి. మీరు దానికి ముందుకు వెళ్ళకండి అని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నాను. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎలా రావో మనం చూసుకుందాం. ఎందుకంటే ప్రభుత్వాలు మెడలు వంచైనా వాడిని కొట్టైనా సరే మన ఉద్యోగాలు మనం తెచ్చుకుందాం, కానీ ఇలాంటి స్థితులకు ఇలాంటి కార్యక్రమాలకు మీరు ముందుకు వెళ్ళకూడదని చెప్పేసి నేను నిరుద్యోగిగా వేడుకుంటున్నాను.